హాయ్ ఫ్రెండ్స్, చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆర్డి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కరివేపాకు రెబ్బలు, కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాత బాగా కలుపుకోండి. తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ బాగా మొత్తం పట్టేలాగా కలుపుకోండి. చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలపండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా తిప్పండి. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం. నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోండి. రసం మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి. పది నిమిషాల తర్వాత కాకరకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికితే దంచి పెట్టుకున్న బెల్లం 1 స్పూన్ వేసుకోండి. అంతే అండి, చేదు లేని కాకరకాయ పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.